ఈరోజు మనం శివపురంలో ఉన్న 108 స్తంభాల శివాలయంకి వెళ్తున్నాం. ఈ శివాలయంకి వెళ్ళే దారిలో అలా ఆ చిన్న రైలు పట్టాల కింద నుంచి ఈ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ గుడికి వెళ్ళాక తెలిసింది, ఈ గుడి కట్టిన వాళ్ళకి కట్టించిన ఆర్కిటెక్చర్లకి టేక్ అబౌవ్ అని చెప్పచ్చు. ఈ గుడి ఒక ప్రత్యేకత ఏంటంటే లోపల గర్భగుడిలో ఉన్న శివయ్యకు ఎప్పుడూ స్వయంగా అభిషేకం చెయ్యారంట. కానీ ఆ శివయ్య శిరస్సు మీదకి ఆ నీళ్లు ఎలాగొస్తున్నాయని సందేహం వచ్చింది. ఇక్కడ మొత్తం 108 స్తంభాలు ఉంటాయి. ఒక్కొక్క స్తంభం కింద చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలకి మనం నీలాభిషేకం చేస్తే అవి 108 పాయలుగా పారి లోపలున్న శివయ్య మీదకి వెళ్తాయంట. ఇక్కడ భూగర్భ వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడుగా వెలిచారంట. ఈ గృహలోకి వెళ్ళడానికి చాలా భయం వేసింది. బట్ ఆ గోవిందనామాలు వింటూ వెళ్ళిపోయా. చివరికి ఆ వెంకన్న బాబుని చూడగానే నా 2 కళ్ళు చాలలేదు. ఒకవేళ మీరు ఈ టెంపుల్కి వెళ్ళకపోతే కన్ఫర్మ్ గా వెళ్ళండి. ఈ గుడి చూడడానికి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఈ గుడి అడ్రస్ వచ్చి ఎక్కువలో ఇళ్ళపల్లి అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన పేజ్ని ఫాలో అవ్వండి.